నూతన రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త గ్రామ పంచాయతీలకు మీరు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు అందించారు, ఎలాంటి డెవలప్మెంట్ చేశారు సార్? మేము సర్పంచ్గా అయిన తర్వాత మొదటగా ఒక సంవత్సరం ఏది టీఆర్ఎస్ సర్పంచ్ అని నిధులు ఇవ్వకుండా లాస్ట్ మూమెంట్లో వాళ్ళు ఉంటారు కాబట్టి తర్వాత 2014లో టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పోచనపేటలో అభివృద్ధి చేయడానికి ముత్తిరెడ్డికి మాకు ఎల్లవేళలా సహకరించాడు. మా కార్యకర్తలు అందరి సహకారంతో, మా ఎమ్మెల్యే గారి సహకారంతో మేము పోచనపేటలో మేమున్న పీరియడ్లో హై స్కూల్లో కిచెన్ షెడ్ కట్టించినాం. అదేవిధంగా హెల్త్ సెంటర్ కట్టినాం. అంతకుముందుగా హెల్త్ సెంటర్ ఎట్లుందంటే ఈ 60 ఏళ్ళ పాలనలో కనీసం ఇంత మేజర్ విలేజ్ బచ్చన్నపేట మండలంలో పోచనపేట గ్రామ పంచాయతీ మేజర్ విలేజ్. అటువంటి దానికి కూడా హాస్పిటల్ లేకుండే. దానికి మేము గ్రామ పంచాయతీ దగ్గర ఒకటి గవర్నమెంట్ ల్యాండే ఉంటే ఊరికి సంబంధించిన దానిలో దాదాపు 15 లక్షలు పెట్టి మంచి హెల్త్ సెంటర్ కట్టించినాం. అదేవిధంగా హై స్కూల్లో పిల్లలకు కిచెన్ షెడ్ కట్టించినాం. మా అందరి గ్రామం అందరి సహకారంతో అందరం ఇంటింటికి కొన్ని డబ్బులు కూడా వేసుకొని, మా ఎమ్మెల్యే గారితో కూడా కొన్ని డబ్బులు తీసుకొని, మా ఊర్లో నుంచి అందరి ప్రజల కోరిక ఉండే అన్ని ఊర్లలో దుర్గమ్మ గుడి ఉంది, మనకు కూడా ఉండాలని. అప్పుడు దుర్గమ్మ గుడి కూడా అక్కడ 30-40 లక్షలు పెట్టి కట్టుకోవడం జరిగింది. అందరి సహకారంతో చేసినాం. అదేవిధంగా ముత్తిరెడ్డి గారి సహకారంతో దాదాపు ఒక 35-40 కోట్లతోటి మా పోచనపేట వాగు మీద 5 చెక్ డ్యాములు కట్టించారు. తమ్మి నేనున్నా, మీరు వచ్చిన కాంట్రాక్టర్లతో సహకరించండి, మీరు పోచనపేటకు మంచి వాతావరణం అవుతుంది, ఒక కోనసీమ లెక్క అవుతుంది. తను అంతకుముందు ఏంటంటే ఒకరోజు స్వయాన ఒక 4 కిలోమీటర్ 3 కిలోమీటర్లు వాగంబడి మాతో పాటు నడుచుకుంటూ వచ్చారు ఎమ్మెల్యే గారు. ఆ స్థాయిలు ఎట్లున్నాయి, వాగు పరిస్థితి ఏంటి అని వచ్చి మనకి ఏదైతే కాళేశ్వరం నీళ్ళు ఉన్నాయో కాళేశ్వరం నీళ్ళు ఒక 15-20 రోజులు 4 రోజులు ఇచ్చినా కూడా మాకు మా పోచనపేట బార్డర్ దాటేంత వరకు వాగు వారలేదు. తమ్మి దీన్ని ఇట్లా చేయొద్దు, చెక్ డ్యాములు కడదాం అని చెప్పి చెక్ డ్యాములు కట్టించాడు. ఒక 5 చెక్ డ్యాములు కడితే ఒకదాన్ని స్టెప్ బై స్టెప్ ఒక దాదాపు 1.5 కిలోమీటర్న్నర 2 కిలోమీటర్లకు ఒక్కొక్క చోట ఆ నీళ్లతోటి ఇవాళ మా పోచనపేట ఇటు మాకు పెద్ద చెరువు ఉంటుంది. గతంలో మా పెద్దలు వేసింది. ముత్తిరెడ్డి గారు ఏం చేసారంటే ఆ వాగు ఇటు సైడ్ ఉంటుంది, దానికి 5 చెక్ డ్యాములు పెడితే అటు ఇటు మొత్తం మా పోచనపేటలో 100% వాటర్ పరంగా చెక్ డ్యామ్ల పరంగా పోచనపేటనే 100% డెవలప్మెంట్ చెప్పడానికి కారణం ముత్తిరెడ్డి గారు ఫస్ట్లో. దానికి తోడైందంటే మాకు అప్పుడు అంతకుముందు గతంలో ఈ చెక్ డ్యాములు కట్టకముందు మేము సర్పంచ్ అయినప్పుడు 3.5 లక్షలు 4 లక్షలే తుదకు ఐకేపీ సెంటర్ నడిచేది. ఈరోజు ఒక కారుకు వచ్చి 8-10 కోట్లు మా పోచనపేట నుంచి వడ్లు అమ్ముతుంది. దానికి ఎవరు ముఖ్య కారణం అంటే ఎమ్మెల్యే ముత్తిరెడ్డి గారే కారణం అని చెప్పగా తప్పదు. మేము ఏ ఊరికి ఏం జరిగిందో మాకు తెలియదు, కానీ మా ఊరికి మాత్రం దేవుడు అప్పుడు అంటే దేవుడు అంటే ముత్తిరెడ్డి గారే. అది కేసీఆర్ ద్వారా తెచ్చిండు, ఎవరి ద్వారా తెచ్చిండు, గవర్నమెంట్ ఇస్తేనే నిధులు తెచ్చిండు. కానీ దానికి ఎంబడి వాడి చేయించమని మా ఎంబడి పడ్డాడు. రాత్రి మగలు నీళ్ళు ఇచ్చుకుంటూ మీరు లేని ఏ రాత్రి ఆయనకి ఎప్పుడు మెలుకొతే అప్పుడు మాకు ఫోన్లు చేసిన రూపాయల దగ్గర కట్టదేంటారు, మీరు పోయి కట్టేయాలి. అదే నైట్ అదే రాత్రి పోవాలి, జేసీబీ తీసుకోవాలి, ట్రాక్టర్లు తీసుకోవాలి, కట్టేయడం నీళ్ళు ఇవ్వడం అట్లా జరిగింది. మాకు నీళ్ళు ఇచ్చిండు. అదేవిధంగా సీసీ రోడ్లు కానీ ఇచ్చిండు. ఇది ఇండ్లు అంటే ఎక్కడ రాలేదు, మనకు కూడా రాలేదు. వేరే దగ్గర డబుల్ బెడ్రూమ్ కట్టుకోరు, కానీ మా దగ్గర జరగలేదు. మేము ఇలా డెవలప్ కావడానికి ఇలా నిమ్మలంగా ఉండడానికి మా పోచనపేట కుటుంబాలన్నీ నిమ్మలంగా ఉండడానికి కారణం ఎవరంటే ముత్తిరెడ్డి. ఓకే సార్, మరి అంత అభివృద్ధి చేసిన ముత్తిరెడ్డికి మన ఎమ్మెల్యే టికెట్ ఎందుకు ఇవ్వలేకపోయారు సార్? అది అధిష్టానం నిర్ణయించారు. మా ఒక్క పోచనపేట గారు, మేము పోచనపేటలో గతంలో 2 సార్లు కూడా మా ముత్తిరెడ్డి గారు నిలబడితే 800-900 కోట్లు మెజార్టీ ఇచ్చాం 2 టర్ములు. అది అధిష్టాన నిర్ణయాన్ని మేము తప్పుపట్టడానికి మా పరిధి కాదు. అది మా. ఓకే సార్, ఇక్కడ మాజీ సర్పంచ్ గారి పరిపాలన ఏ విధంగా ఉంది? మీరు చేసిన అభివృద్ధికి ఇప్పుడున్న సర్పంచ్ చేసిన అభివృద్ధికి తేడా లేదు సార్? మేమేమో ఊరికి డెవలప్ చేసినాం, ఆయననేమో ఆయన వాళ్ళ కుటుంబాన్ని డెవలప్ చేసుకున్నాం. ఏడ వెంచర్లు వచ్చినా ఏదో ఎందుకంటే పెద్దలు చెప్పారు కదా, గద్దొచ్చి కొడుకులో కొట్టుకున్నట్టు ఆయన పైసల కోసం పనిచేసినాడు. మేము ప్రజలకు బాగోగుల కోసం మేము పనిచేసినాం.
ఎవరి దగ్గర కూడా ఏ ఒక్కరి దగ్గర కూడా ఒక రూపాయి ఈ రోజు వరకు ఆశించండి. ఆయన మీద ఇప్పుడు ఆరోపణలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఇంకా చెప్పొద్దు. కానీ ఓ మర్డర్ కేసులో కూడా ఎక్కున్నాడు వాళ్ళ భర్త. అటువంటి వ్యక్తులు అప్పుడున్న సిచ్యువేషన్లో ఆయన వాళ్ళని గెలిపించినందుకు అది ఊరు ఇబ్బందులు పడుతున్నారు కూడా ఇప్పటికి కూడా. సార్ అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు మీరు సర్పంచ్గా ఉన్నప్పుడు ఎంత మేరకు లబ్ధి చేకూరింది, ఎవరెవరికి బెనిఫిట్ పొందారు సార్? ప్రతి ఒక్కరికి నామ్స్ ప్రకారం, సరే పెన్షన్లే అనుకో, రేషన్ కార్డులే అనుకో, ఏది కానీ అది ప్రతి ఒక్కరి పేదవాళ్ళని గుర్తించి ప్రతి ఒక్కరికి ఏ పేదవాళ్ళని కూడా ఇబ్బంది పెట్టకుండా 100% అందరికి మాది ఏది ఊర్లో ఉన్న లీడర్లు అందరం కూర్చొని చర్చించి ఎవరు పెడితే వాళ్ళు ఎవరు పేదోళ్ళు, ఎవరు ఉన్నోళ్ళు, ఎవరు లేనోళ్ళు, నెక్స్ట్ కొద్దిగా ఉన్నోళ్ళు అయితే సెకండ్ విడతలు వస్తాయి. మళ్ళీ మేము ముందైతే పేదోళ్ళకి అన్న ఉద్దేశంతో ఆ నమూనా మేము ఇవ్వడం ఏది జరిగింది. వాళ్ళకి ఏదైతే లబ్ధి పొందారో, ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళు 100% లబ్ధి పొందారు కేసీఆర్ గవర్నమెంట్. సార్ ఇప్పుడు ఈ 6 గ్యారంటీలు కూడా మీరు ప్రవేశపెట్టిన పథకాల లెక్క ఇక్కడ లబ్ధి చేకూరుతుంది అంటారా? ఇప్పటి వరకు లేదు సార్. వాళ్ళు చెప్పడమే మేము చేసినామని 6 గ్యారెంటీలను అన్ని అబద్ధపు బూటకు మాటలతోటి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చింది. అది నా అభిప్రాయం, ప్రజల అభిప్రాయం కూడా అదే ఉంది. ఇంకొకటి ఏం చెప్పాలంటే ఇలా 6 గ్యారెంటీలు అంటున్నారు సార్, మీరు కూడా 6 గ్యారెంటీలు ఎక్కడా అమలు కాలేదు. ఇవాళ కరెంటు బిల్లు పెట్టాడు, ఎంతమందికి వచ్చింది సార్? మా దగ్గర ఒక 60% కరెంటు బిల్లు మాఫీ, మిగతాలకు 40% ఇవ్వాలంటే వరకు లేదు. దానికి తోడు బస్సులు అన్నాడు, బస్సులు పెడితే ఏం ఉపయోగం ఉన్నది? ఇవాళ ఇంత చెప్తే అనొద్దు, కానీ ఆడవాళ్ళు చెప్తే ఈయనని పరిస్థితికి వచ్చింది. ఇవాళ మొన్న ఏదో పిల్లలు వాట్సాప్లో పెట్టారు, అన్న వదిలినని ఏమన్నా నువ్వేమన్నా అంటే బస్సు ఎక్కువ ఫ్రీ బస్సు ఆధార్ కార్డు పట్టుకొని పోతా, నువ్వు వెనుక బస్ కిరాలు పెట్టుకొని పోవాలి. అట్లా అయిపోయింది పరిస్థితి. రేవంత్ రెడ్డి పరిపాలన అనిపించింది. అంటే పిల్లలకు కూడా తెలిసిపోయింది, చిన్న పిల్లలకు కూడా ఏంటి ఈయన పరిపాలన అనేది తెలిసిపోయింది. అన్నీ అబద్ధం ముచ్చట్లే, ఎక్కడ కూడా ఇలా అనొద్దు సార్. మీరు అంటే రుణమాఫీ అన్నాడు, మా దగ్గర 30% కాదు. ఇవాళ నేనున్నాను, నాకు కూడా 2 లక్షలు ఉన్నది. ఆ రోజు అన్నాడు, ఏమన్నాడు? ఆధార్ కార్డు ప్రమాణికం తీసుకుంటాం మేము, ఒక ఆధార్ కార్డులో ఒకరికే చేస్తాం అని ఒక్క మాట ఏ బహిరంగ సభలో సరే మీరు మీడియా ముందు మేము కూడా అంటే మిమ్మల్ని క్వశ్చన్ చేయడం అనేది కాదు కదా సార్. మేము అనేది ఏంటంటే ఆయన ఎక్కడన్నా చెప్పిండ ఏ మీటింగ్లో అన్నా. ఇవాళ గెలిచిన తర్వాత అన్ని కొరివీలు పెడుతున్నాడు. ఇవాళ రేషన్ కార్డు ప్రమాణికం అంటాడు, ప్రతి ఒక్కదానికి రేషన్ కార్డు లింక్ పెడుతున్నాడు. ఇప్పుడు ఏవో దగ్గర పోతే ఏవో దగ్గర పోతే బ్యాంకుల దగ్గర, బ్యాంక్ ఆయన ఏమంటాడు, బ్యాంక్ మేనేజర్ గవర్నమెంట్ ఇవ్వకపోతే 9 లక్షలు అన్నా అని బ్యాంక్ మేనేజర్ నన్నే అన్నాడు, ఎవరినో కాదు. అంటే మేము ఇంతో అంతో పేరున్న వాళ్ళు లీడర్లో సర్పంచ్ చేసినాం అన్న ఉద్దేశంతో పోతే నేనేం చేయాలి? రెడ్డి గారు అక్కడ గవర్నమెంటే రూపాయి బిల్లు ఇస్తలేదు, నేనేం చెల్లించాను అన్నాను. ఇక ఈయన తనకి పోతే బ్యాంకులు వేసినాం తెచ్చుకోపోరు. ఎవరి దగ్గర వాళ్ళ ప్రజలు, ఈ ప్రజల్ని ఎందుకు మభ్య పెడుతున్నారు? ఇవాళ మళ్ళీ ఇంకోటి స్టార్ట్ చేసిండు, అర్ధ ఎకరానికి పావు ఎకరానికి. కేసీఆర్ ఉన్న పీరియడ్లో 4 రోజులు 5 రోజులలో మొత్తం రైతు బంధు అందరు ప్రతి ఒక్కరికి పడి 4-5 రోజులనే తులకు వారం. ఇప్పుడు అర్ధ ఎకరాన్ని మొదలుపెట్టి 10 రోజులు అది జనవరి 26 అన్నాడు, జనవరి 31 అన్నాడు. ఈ నమాను పెట్టుకుంటూ వాయిదాలు పెట్టుకుంటూ పోలే తప్ప జనానికి చేసిందేం లేదు, ఊరికిందేం లేదు. నిజానికి చెప్పాలంటే ఈయన మోసం చేసిన మాటలతో వీళ్ళ మాటలకి జనం అంతా మోసపోయారు. ఇప్పుడు గోసపడుతున్నారు, ఒకరికొకరు చెప్పుకోలేకపోతున్నారు. అరే నేను ఏదో ఓటేసిన కాంగ్రెస్ కానీ ఇంకోళ్ళు చెప్పుకోలేకపోతున్నారు. చెప్తే ఎడ్యుకేషన్ అని వాళ్ళే తిట్టుకుంటారు అని ఆ పరిస్థితి వచ్చేది ఇలా రాష్ట్రం. చివరిగా మీరు ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు ఎన్నికలను ఉద్దేశించి? నా సందేహం, మా పార్టీ ఆదేశాల మేరకు నా సందేశం నేను కూడా ఏం చెప్తున్నానంటే, గతంలో ఏది వచ్చినా నేరుగా వాళ్ళ అకౌంట్లోకే వచ్చింది. ఏ లబ్ధి పొందినా వాళ్ళు నేరుగా వాళ్ళ ఇంటికే వచ్చింది. కళ్యాణ లక్ష్యం చెప్పుకొచ్చినా కూడా మేము ఈ భోజన బెట్లో ఒక్కరికి కూడా 1 రూపాయి ఏ లీడరు 100 రూపాయలు తీసుకోకుండా మా కార్లలోనో లేకపోతే మా బండ్ల మీదనో తీసుకుపోయి వాళ్ళకి చెక్కులు ఇప్పించినాం. ఇవాళ కళ్యాణ చెక్కులు లేవు, కళ్యాణ లక్ష్యం చెక్కుకు తులం బంగారం ఇస్తామన్నాడు, అది కూడా లేదు, ఏది లేదు, అన్ని మోసమే. నేను ఇంకోటి ఏమంటున్నా అంటే, గతంలో కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి
మనము సర్పంచ్ కానీ రేపు రాబోయే రోజుల్లో ఎంపీటీసీ కానీ రిజర్వేషన్లు ఏదొచ్చినా మన పార్టీ కార్యకర్తల మన పార్టీ గెలిపించుకుంటే 100% మనం కొట్లాడైనా తెప్పించుకోగలుగుతాం, కానీ కొట్లాడినా కూడా వాడు ఇత్తడా ఇయ్యడనే గ్యారంటీ మాత్రం లేదు. ఇది ఇప్పుడు రెండు విడతల మీద చూస్తున్నారు. 2 విడతల రైతు బంధు బంద్ అయింది. పోయినసారి రైతు బంధు ఊసే లేదు. ఏమన్నా అంటే ఆ రైతు బంధు పైసలు పెట్టినా కూడా దాదాపు 90% రుణమాఫీ అయ్యేది. అది లేదు, నా ఇది లేదు. నేను ఏమంటున్నా అంటే మా ఓటర్లకు మా ఊరి ప్రజలు కానీ ఈ తెలుగు టీవీ ద్వారా కూడా నేను కోరుకునేది ఏంటంటే గతంలో చేసిన అభివృద్ధిని, గతంలో చేసిన సంక్షేమ పథకాలను చూసి టీఆర్ఎస్కు ఓటేయాలని నేను కోరుకుంటున్నాను. ఓకే సార్, మంచి సందేశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. చూస్తూనే ఉంటాను.